మీకు ఈ యాక్టర్ పేరు తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి, ఎందుకంటే ఎక్కడో చూసి నాకు కానీ గుర్తులేదు. నాకు ఈ పెద్ద బోధ ఎందాని వచ్చాను, నేను కూడా వచ్చిన. నేను తిరుపతిలో ఉన్ని, అమెరికాలో ఉన్ని, ఆడనే ఉన్నాయి స్వామి. ఖచ్చితంగా నేను మా అమ్మ దగ్గరికి అయితే రావాలి. ఎంతసేపు ఎడిటింగ్ ఏంది మా తలనొప్పి అయితే వచ్చేసింది. అందుకే నేను ఇంటికి అయితే దెంగ వచ్చేసింది. మా అమ్మకి ఏంద్రా అంటే ముక్కలు పిచ్చాయి, ఎందుకంటే కోవిడ్ లో తిని అలవాటు అయిపోయి అదే అడిక్ట్ అయిపోయి. అందుకే నేనేం చేస్తాను అంటే వచ్చినప్పుడల్లా ఎంఎఫ్సీలు ఏంద్రా అంటే చికెన్ ముక్కలు బర్గర్లు అయితే పట్టకపోతా. మా అమ్మ చూడు నా దగ్గర నుంచి అంతా లాక్కొని పోయి లోపల అయితే పెట్టుకునేసి నవ్వుకుంటా. ఒరే నా కొడుకు తిన్నాడే లేకపోతే తినలేదని అడగల. మా అమ్మ అయితే సబాయి తినేసింది అయితే పెరుక్కొని. చూడు మా అమ్మ ఏం చొచ్చదో దొంగలు పట్టుకునేట్టు చూస్తాను. అయినా నేను ఈ చికెన్ ముక్కలు గీకిన ముక్కలు తినలేము, మా ఇంట్లో వాళ్ళకి అయితే తెచ్చాను. ఇంకా నేను గుడ్లు మార్చుకొని పరిగెత్తుకుంటూ కోటర్కి అయితే పోయినాయి, ఎందుకంటే ప్రమోషన్ అయితే వచ్చింది. ఆ ప్రమోషన్ అయిపోయిన వెంటనే ఇంకో ప్రమోషన్ దగ్గరికి అయితే పోయినా. ఆకైతే నాకు కోవిడ్ మజబూజ్ అయితే చేయించింది. నేను ఈ కోవిడ్ మజబూజ్ తినే దాదాపు 7 నెలలు అయితే అవుతాను. అక్కడ కోవిడ్ లో ఏంద్రా అంటే తెల్లారులు ఏంద్రా ఏంటి మజబూజ్ అని తినేది నేను. కానీ రుచి మాత్రం భయంకరంగా ఉంటుంది అమ్మ. కాకపోతే తిని నాకు విసుకొచ్చేసిన తినడం జాలిచ్చేసిన కోవిడ్ లో. కానీ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తింటా అంటే అబ్బా భలే సమ్మగా మీరు కూడా తిందురాను మా మజబూజ్ రైస్. సౌమ్య ఈ మజబూజ్ రైస్ ఫస్ట్ టైం అంట తినడం, అందుకే లొట్టలేసుకొని భలే తినింది. అయితే నేను మళ్ళీ రాత్రి పోయేటప్పుడు ఏం చేసినా తెలుసా, మా అమ్మకి అయితే చికెన్ ముక్కలు అయితే పట్టకపోయినా.